తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదవాలి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించాలి. వేరే పనుల మీద పెట్టుకోవడం కానీ, వేరే చెడు స్నేహాలతో కానీ ఇట్లాంటివి ఏమైనా మీకు కనిపించినట్టయితే అవి ఈ రోజుతో స్వస్తి చెప్పి మీ గోల్స్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక కొంతమంది విద్యార్థులు వారి యొక్క చదువు కానీ, వారి యొక్క కెరీర్ గానీ మధ్యలోనే ఆగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు మీ యొక్క కెరియర్‌లోనే అటు ఇటుగా అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది హై ఎండ్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కింది స్థాయికి దిగజారిపోవడము, కింద స్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్‌తో పై స్థాయికి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. సమన్వయ ధోరణితో మెలగండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే ఒడిదుడుకులు మీ వ్యాపారంలో కనబడుతున్నాయి. మీ కింది ఉద్యోగస్తులు కానీ, లేదంటే మీ అపోజిట్ వాళ్ళు అంటే మీ ప్రత్యర్థులు కానీ మీ వ్యాపారాన్ని తగ్గించాలనో లేదంటే తీసివేయించాలనో మూసివేయించాలనో ప్రయత్నాలు చేస్తారు. దానికి తగిన జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడుల జోలికి ఈరోజు అసలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పంటలు మంచిగానే వస్తాయి. దీంతో పాటు మార్కెట్ సర్వే మీరు తప్పనిసరిగా చేసి ఎప్పటికప్పుడు ఆ మార్కెట్‌ని అనుసరించి మీ యొక్క సరుకును కనుక మార్కెట్‌కు తరలించినట్టయితే ఆ రోజుకి రేటు మీకు విశేషంగా పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్ట్రెస్ పెరగడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశము, తద్వారా బ్రెయిన్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నిద్రలేమితనంతో గ్యాస్ పెరిగే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. డాక్టర్‌ని సంప్రదించండి. మరికొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క పథకాలకు ప్రజలు మద్దతు తెలపడంతో పాటు అధిష్టాన వర్గం వారు కూడా మీకు మద్దతు తెలిపి కీలకమైన పదవిని మీకు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కళలు, సినీ రంగం వాళ్ళకి గుర్తింపు పొందుతారు. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆదరణతో పాటు, గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, అవకాశాలు ఎక్కువగా రావడము జరుగుతుంది. క్రీడాకారులు శ్రమిస్తేనే విజయం తప్ప మీరు ఉదాసీనంగా ఉంటే విజయాలు సాధించలేరు. పతకాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. హస్తకళల్లో వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. గతంలో మీరు చేసిన మీ యొక్క స్కిల్స్ కానీ, మీ యొక్క కష్టం కానీ ఈరోజు ఫలించే అవకాశము, వినియోగదారులు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు కానీ, మీ యొక్క భాగస్వామ్యం కానీ, మీ యొక్క టెండర్లు కానీ ఖరారయ్యే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సాయంత్రము చంద్రుడికి పూజ చేసుకోండి. చంద్రగాయత్రి తప్పనిసరిగా చదవండి. చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మీరు కొంత ఊరట పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే ప్రశంసలు పొందుతారు. కెరియర్‌లో మంచి ఉన్నతి సాధిస్తారు. దీనితో పాటుగా ఇంజినీరింగ్, మెడిసిన్, లా విద్యార్థులకు మీ యొక్క కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ రాణించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు వస్తాయి, ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశము. ఇది ఇంక్రిమెంట్ల సమయం కాబట్టి మీరు ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న ఇంక్రిమెంట్లు పడే సమయము మీకు పడే అవకాశము కనబడుతోంది. ఇది అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కాదు, కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రమే ఇంక్రిమెంట్లు పడే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసొస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, విదేశాలతో పెట్టుబడి వ్యవహారాలు, ఇలాంటివన్నీ మీకు ఈ రోజు కలిసొస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుని అది నెరవేర్చే ప్రయత్నము ఈ రోజు చేయండి. ఈ రోజును మాత్రం వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు కలిసి వచ్చే రోజు ఈ రోజు. అయితే వ్యవసాయదారులకు పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. మీ పంటకు సరియైన గిరాకీతో పాటు మార్కెట్లో మద్దతుతో పాటు రేటు కూడా మీరు ఏది ఫిక్స్ చేసుకున్నారో దానికే రేటు అంటే ఆ రేటుకే ప్రజలు కొనుక్కునేటట్టుగాను మీకు లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది. కానీ ఒక్క విషయము, మీరు క్రిమికీటకాదుల మందులు కానీ లేదా ఎరువులు కానీ కొనేటప్పుడు, విత్తనాలు ఇలాంటివి కొనేటప్పుడు ఎవరైనా మీ శ్రేయోభిలాషుల్ని తీసుకుని వెళ్ళి కనుక ఆ పని చేసినట్టయితే ఉత్తర దానివల్ల మీకు నష్టం వాటిల్లే అవకాశం నుంచి తప్పించుకునే వాళ్ళు అవుతారు. ఆరోగ్యం చూసినట్లయితే మెరుగవుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ రోజు తీరిపోతాయి. కొత్తగా ఏమీ అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనపట్టలేదు.
కుటుంబ పరంగా చూసినట్లయితే శుభకార్యాలకు ఇండికేషన్స్ కనబడతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన వివాహాలు అంటే మీరు రిజెక్ట్ చేసినవి, వాళ్ళు రిజెక్ట్ చేసినవి ఏవైనా వివాహానికి సంబంధించిన సంబంధాలు ఉంటే కనుక వాళ్ళు మళ్ళా తిరిగి కాంటాక్ట్ అవ్వడము, మీ సంబంధం కావాలి అనడము, ఇలాంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వర్తమానాలు మీరు ఈరోజు అందుకోబోతారు. సంతానం సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి, సక్సెస్ అవుతుంది. కళలు, సినీ రంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో ఉండే అంటే టీవీ రంగం కావచ్చు, సినీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులకి, గాయని గాయకులకు, స్క్రీన్ ప్లే రచయితలకు, పాటలు రాసే వాళ్ళకి, దీనిలో ఆర్ట్ అంటే వెనకాల డిజైన్ చేసే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ రంగం వాళ్ళకి విశేషమైన రోజు ఈ రోజు. మీరు మంచి లాభాలు పొందడము, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడము, గతంలో మీకు ఇచ్చే పారితోషికం కూడా పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. క్రీడాకారులకు మంచి ప్రదర్శన ఇస్తారు, పథకాలు తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది, కస్టమర్స్ కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులు వేయడానికి ఈ రోజు మంచి రోజు. టెండర్లు వేయడానికైనా ఈ రోజు మంచి రోజు. మంచి సమయం చూసుకుని కనుక మీరు టెండర్స్ వేసినా, లేదా టెండర్స్ని ఓకే చెయ్యాలన్నా, ఇలాంటి వాటికి లేదా కోర్టుల్లో వేసుకోవాలన్నా, ఇలాంటి వాటికి ఈ రోజు చక్కని రోజు. మీరు ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పాటించండి. దీనితో పాటు రవికి సంబంధించినటువంటి పూజలు కానీ లేదా దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహ సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఆటంకాలు కానీ తీరిపోయే పరిస్థితి. ఒక చిన్న మంత్రము ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్లు ఇలాంటివన్నీ మీ కెరియర్ని ముందు ముందు పాడు చేస్తాయి. కాబట్టి మీకు ఒక గోల్ని సెట్ చేసుకోండి. మాకు గోల్ లేదు, ఏ గోలా లేదు అనుకుంటే కనుక ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. తద్వారా వచ్చే ఫలితాలు కూడా మీరే అనుభవించాలి. జాగ్రత్తలు తీసుకోండి. కేజీ నుంచి పీజీ వరకు ఉండే విద్యార్థులకు ఈరోజు అస్సలు బాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే, అంటే ఎలాంటి ప్రయత్నాలు, నిర్లక్ష్యం చేయడము, జ్ఞాపక శక్తి తగ్గించుకోవడము, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడము, ఫ్రెండ్స్ ఇలాంటి వాటి మీద మీరు దేన్నైతే నెగ్లెక్ట్ చేశారో దాని పర్యవసానము ఈరోజు అనుభవించవలసిన అవసరం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని గతంలో అప్లికేషన్ పెట్టుకోవడమో లేదంటే ప్రయత్నాలు చేసేవారో అది ఈ రోజు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా రీక్యాప్ చేయడానికి ఈ రోజు అసలు ప్రయత్నం చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క సమర్థతను, మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఇది టెస్టింగ్ పీరియడ్ కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. వాణిజ్య వ్యాపారులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం విశేషమైన లాభం ఉంది. మిగతా వారు ఒప్పందాలు చేసుకోవాలన్నా, కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టాలన్నా ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత బాగాలేదు, కలిసి రాదు కూడా. అయితే వ్యవసాయదారులకు సాగు బాగా ఉంటుంది. 2 పంటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ పంటకు తగిన రేటు కూడా మంచిగా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కొత్త రుణాలకు ఈ రోజు వెళ్ళకండి, మరుసటి రోజు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే బాడీ పెయిన్స్ రావడము, ఫీవర్గా ఉండడము, చిన్ని సమస్యలు వస్తాయి కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి విపరీతమైన సమస్యలు అయితే ఈ రోజు కనపట్టలేదు. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ స్థానచలనాలు కనబడుతున్నాయి. వేరే కంపెనీకి మారడం కానీ, ఉన్న కంపెనీలోనే అటు ఇటు స్థలాలు మారడం కానీ, కేడర్ మారడం కానీ ఇలాంటివి చిన్న మార్పులు, చేంజెస్ కనబడుతున్నాయి. కళలు, సినీ రంగంలో ఉన్న వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. దీంతో పాటుగా మీరు అనుకోని అవకాశాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులు శ్రమించిస్తేనే కానీ విజయాలు అందుకోలేని పరిస్థితి. కొన్ని క్రీడా రంగాల్లో ఉన్న వారికి శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు ఏమైనా మెడిసిన్స్ తీసుకోవటం కానీ, లేదా శక్తి కోసము ఏదైనా టానిక్స్ తీసుకోవడమా, లేదా ఇతరత్ర ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే దాని ఎఫెక్ట్ ఈరోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. హస్తకళల వాళ్ళకి సామాన్యంగా లాభాలు ఉంటాయి కానీ చెప్పుకోదగినంత లాభాలైతే రావు. కాంట్రాక్టుదారులకు మీ యొక్క జాప్యము తగ్గిపోయి ఈరోజు మీరు అనుకున్నట్టు సాధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎవరైనా టెండర్లు వేసుకోవాలనుకున్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్నా ఈరోజు మంచి రోజు. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ నోటితో ఒక్కసారి చేయండి. మాకు
విష్ణు సహస్రనామ పారాయణ నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్నట్టయితే తత్సమానమైన ఫలితం రావడంతో పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననమే అనే ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకున్నట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.